ఆయన నమ్మం అని ఎప్పుడైతే అనుకుంటామో ఆయనకు అన్నీ పీడైతేనే ఉంటాయి అక్కడ అంటుక. అది నిజమైన దేవుడు ఆయన. నిజమైన కాడికి పోరు ఎవరు. నిజమైన ఆయన్ని ఎప్పుడు బయటకు తీసుకురాదు. ఏ టీవీలో ఎన్ని నాటకాలు అవుతున్నారు, ఏదైనా ఒక్కరు వాడేదో జరిగి చెప్తారు. కానీ సృష్టికర్త రాడు, సృష్టిలో మంచోడు ఎప్పుడు ముందుకు రాడు. చెడ్డవాడిని అంత సావాసంతో మంచోడితో ఉంటాడు. అవునా, ఈ భూమి మీద ఎక్కువ మరి మంచోడితో ఉండరు. దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన్ని నేను వినలేదయ్యా, నాకు తెలియదయ్యా, పాము నేను నరకంలో పడ్డానప్పుడు ఏడ్చినా అనుకున్నా ఆడ గుడ్డాడు దొరకదు, మందు షాపులు దొరకవు, మందు దాగి చచ్చిపోదాన్న. ఆ మరణం ఇక మరణానికి తిరుగులేదు. అది రెండో మరణం. ఆత్మ మళ్ళీ ఎప్పుడాలుగా డ్రెస్సింగ్ చేస్తాడు ఆయన. ఏంటానికి ఆయన దగ్గర శక్తి. మనమైతే ఎంత సేమం చేయలేము, నల్లెంటుకలు తెల్లెంటుకలు చేయలేము, తెల్లెంటుకలు నల్లెంటుకలు చేయలేము. ఎంత ఉసుకడు ఏను కూడా తయారు. మనం ఏ శక్తి లేదు మన కాడు. దేవుడు కాడు అంత శక్తి కూడా. అంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడిని నిర్లక్ష్యం చేస్తే, అంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేదెవరు? నిర్లక్ష్యం చేసేవాళ్ళే నష్టపోతారు. చెప్పినోడు నష్టపోడు, ఆయన సెలవుని వేసిన ఆయన నష్టపోడు, ఎవరు నష్టపోడు. ఆయన అందరికీ చెబుదామనే వచ్చింది లోకానికి రక్షించడానికి వచ్చిన ఆయన ఏం చేశారు? సెలవు వేస్తారు. వేయండు ఆయన 33 సంవత్సరాలు చేయడం వేసుకుంది. మరి ఆయనలాగా మనం ఎదుగుతాం. మరి అది దేవుడు చాలా గొప్ప దేవుడు. వెనకుంటే ఎడచెవులు పెట్టిన ఖాళీ ఎడచెవులు కూడా పెట్టకూడదు. ఆయన మాటలు చెప్పేటప్పుడు కరెక్ట్ వింటే అప్పుడు దేవలోకంతో అక్కడ ఆరాధన జరిగింది. నా బిడ్డలు ఎట్టున్నారు, నా ముద్దు పెట్టిన అదిగో నా అరిచేతుల్లో చెప్పుకున్నా నా పిల్లలు అది పెట్టున్నారు, నా బిడ్డ చెబుతుంది నా పిల్లలు ఎట్టున్నారు అని ఆయన మురిచిపోతాడు. పెడ చెవులు పెట్టింది కూడా ఆయన ఫీల్ అయింది. మొత్తం రికార్డు అయిపోతాం. ఎక్కడ రికార్డు లేవు.